ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎంత కంగారు పడ్డామో తెలుసా? కొంప ముంచావు కదా వెంకటపతిరాజు. కరెక్ట్ గా కేక్ నోట్లో పెట్టుకునే టైంలో వచ్చి ప్లాన్ అంతా చిచి ప్రోగ్రామ్ అంతా పాడు చేసావు. సారీ అండి, అందరినీ సర్ప్రైజ్ చేయాలనుకుని ఇలా వచ్చాను. అంతలోనే ఇలా జరిగిపోయింది. సర్ప్రైజ్ కాదయ్యా, కేక్ కింద పడేసి మమ్మల్ని డిసప్పాయింట్ చేసావు. కేక్ ఏముందిలేండి, ఇంకొకటైనా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ముందు మీరెలా ఫీల్ అయ్యారో అది చెప్పండి. ఈ మాస్క్ ఎలా ఉందో చెప్పండి. శ్రీవల్లి గారు, నాకు మీ అభిప్రాయం ముఖ్యం. నిజం చెప్పాలంటే దొంగ కోళ్లు పట్టే వాళ్ళలో ఉన్నారు. అదేంటి, బాగానే ప్లాన్ చేశానే. ముఖానికి మాస్క్ వేసుకొస్తే దొంగనే కదా ఎవరైనా అనుకుంటారు. అందరినీ టెన్షన్ పెట్టించారు కదండి. చూసారా చూసారా, గంగాధరం గారు టెన్షన్ పడ్డారు. అంటే శివగారి బర్త్డే రోజున ఇలా జరిగిందని ఎప్పుడైనా చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు కేక్ ఎలా? మీరేం కంగారు పడకండి. వదిన కోసం నేను కేక్ తయారు చేశాను కదా, అది రెడీగా ఉంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. హ్యాపీ బర్త్డే టు యూ. వదినా, మరి నాకెప్పుడు గిఫ్ట్ ఇస్తావు? ఏం కావాలి? మేనకోడలో మేనల్లుడో నీ ఇష్టం. నా చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఆలోచిద్దాం శివ. అంతవరకు ఇలాంటివి ఆశించకు, చెప్తున్నా. నేను నా చెల్లెల మీద ప్రేమతో అంటే నువ్వు వెటకారం చేస్తావా? చెప్తా నీ సంగతి. నిన్ను అయ్యో బాబా, బాబా వద్దు బాబా, బాబా వద్దు బాబా. నిన్ను బాబా, వీళ్ళు నీకు చెల్లెళ్ళైతే నాకు బిడ్డలు అనుకున్నాను. అంతే చాలు కదా బాబా. ఎక్కడో కథల్లో చదివాను, ఉదయంలో ఆడపడుచులతో ఎంతో ఆప్యాయంగా ఉంటారని. ఇప్పుడు నా కళ్ళతో చూస్తున్నాను. అందుకే అడుగుతున్నాను, ఇలాంటి కుటుంబంలోకి నన్ను చేర్చుకోండి గంగాధరం గారు. ఇది సందర్భం కాదండి, ఇప్పుడు ఆ విషయాల గురించి మాట్లాడద్దు. సరే, సెలబ్రేషన్ అంతా సందడిగా జరిగింది కదా, ఆకలేస్తుంది. భోజనం చేద్దాం పదండి. పదండి. అయ్యో,
ఆఖరి క్షణంలో ఆ పశువుల డాక్టర్ వచ్చి ప్లాన్ అంతా పాడు చేశాడు. అమృత, ఇదొక్క ముద్ద ఆహాహా. తిను. తిను. కొంచెం ఆగు బావా. వదినకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి. అదేదో ఫోన్ చేసి చెప్తే సరిపోతుంది కదా. చాటింగ్ చేయడం అవసరమా? బడికి వెళ్ళని నాకు నా పేరు రాయడమే కష్టంగా ఉండేది. అలాంటిది నువ్వు ఉత్తరం రాసేలా చదువు నేర్పించావు కదా బావా. అది మా వదిన వాళ్ళకి తెలియాలని చాట్ చేస్తున్నాను. తెలివి ఎక్కువైన సమస్యే, తక్కువైన సమస్య అంటే ఏంటో అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది. ఇన్నాళ్ళు ఇవేవీ తెలియక నాతో మాట్లాడుకుంటూ ఉండేదానివి. ఇప్పుడు ఫోన్లో బిజీ అవుతున్నావు. నీ దగ్గరకొచ్చాక ఇలా చాటింగ్ చేస్తుంటే శివ వదినికి చాలా సంతోషంగా ఉందంట బావా. నాకు మాత్రం నువ్వు కడుపు నిండా తిని పుష్టిగా ఉంటేనే సంతోషంగా ఉంటుంది. ఇదిగో తిను. వద్దు బావా. నా బుజ్జి కదూ, ఒక్క ముద్ద, ఈ ఒక్క ముద్ద. పాపాయత్త, ఏం చేస్తున్నావు? నువ్వు గోరు ముద్దలు తినిపించి దాన్ని పుష్టిగా తయారు చేస్తే మేమంతా ముష్టెత్తుకుని తిరగాల్సినలుడు. ఏం మాట్లాడుతున్నావు అత్త? మీరెందుకు ముష్టెత్తుకుంటారు? నువ్వు దాన్ని తల మీద పెట్టుకుని ఊరేగుతా ఉంటే ఊర్లో మాకు ముష్టెత్తుకోవడం తప్ప వేరే మార్గం కనిపించట్లేదు. పని చెయ్యాల్సింది కూర్చుని తింటే ఆస్తులన్నీ పోయి చెప్పల్లో ప్రసాదమే కదా మిగిలేది. చూడు పిన్ని, మా ఆయన నాకు గోరు ముద్దలు తినిపిస్తున్నాడు. నీకు చూడటం ఇష్టం లేకపోతే ఇటువైపు రావద్దు. అంతేకాని అందరికీ వినిపించేలా గోలు చేస్తున్నావేంటి? ఓయమోయమోయమోయమోయమో, ఈ రోజు ఇటువైపు రావద్దు అంటా ఉండది, రేపు ఇంట్లో నుండి వెళ్ళిపో అంటది. అవునులే, పెళ్ళాలు చెప్పినట్టల్లా తోక ఊపుకుంటూ పనులు చేస్తే మాటలు ఇలా కాకుండా ఎలా వస్తాయి? ఏమైందమ్మా? ఈవిడ గారు సిన్నల్లుడితో సరస విరసంలో మునిగిపోతుందంటన్నాయ్. అప్పుడు మనం ఆ దరిదాపుల్లోకి రాకూడదంట. పాపాయ్ పిన్ని, నేనలా ఇప్పుడు చెప్పాను. నువ్వు ఎట్టా చెప్పినా అర్థం ఇదే కదా అమ్మాయి వస్తుంది. పాపయ్యత్త, ఇలా లేనిపోనివి చెప్తే పాపాలు చుట్టుకుంటాయి. ఈరోజు శివ బర్త్డే అని ఫోన్లో తనకి మెసేజ్ చేసింది. అందుకే 2 ముద్దలు కలిపి అన్నం తినిపించాను. దానికి ఇంత రాద్దంతం చేస్తావనుకోలేదు. ఈ రోజు శివకి మెసేజ్ చేసింది, రేపు శ్రీవల్లికి ఇంకేదో చేస్తుంది.